షాలోమ్ డియర్ బ్రదర్, షాలోమ్ డియర్ సిస్టర్. మన వ్యాధుల్లో కానీ బాధల్లో కానీ లేదా దేవుని పరీక్షా సమయంలో నుంచి మనం వెళ్తున్నప్పుడు దేవుని సన్నిధి నాకు తోడుగా లేదు, దేవుడు నన్ను వదిలేశాడు అని మనం అనుకుంటాం. కానీ ఇదే పరిస్థితి మనము యోహాను సువార్త 11వ అధ్యాయంలో మనం చూడొచ్చు. అక్కడ లాజరు చనిపోయి 3 రోజులైంది. ఈ వార్త యేసుక్రీస్తుకి తెలిసినా కూడా ఆయన ఎక్కడైతే ఉన్నాడో అక్కడే మరో 2 రోజులు సమయాన్ని గడపడం జరిగింది. లాజర్ దగ్గరికి యేసుక్రీస్తు రాలేదు. అయితే ఈ యొక్క అధ్యాయం ద్వారా 3 M's అనేవి మనం నేర్చుకోవచ్చు. ఆ 3 M's ఏం చేస్తాయనంటే దేవుని పైన మనకున్న విశ్వాసానికి నూతనమైన బలాన్ని చేకూరుస్తుంది, నూతనమైన శక్తిని చేకూరుస్తుంది, నూతనమైన ధైర్యాన్ని ఇస్తుంది. మొదటి M మూమెంట్, అంటే సరైన సమయం. యేసుక్రీస్తుకి తెలిసిన వెంటనే ఆయన రాలేదు, కానీ సరైన సమయానికి రావటానికి ఆయన ఎదురు చూస్తున్నాడు. ముందుగా కాదు, ఆలస్యంగా కాదు. దీని ద్వారా మనకేం తెలుస్తుందంటే గాడ్ యాక్ట్స్ ఇన్ అ పర్ఫెక్ట్ టైం. అంటే సరైన సమయంలో దేవుడు మన జీవితాల్లో పని చేస్తాడు. రెండవ M మనం చూసుకున్నట్లయితే మూవ్మెంట్, అంటే రైట్ ఎమోషన్ మన పట్ల దేవుడు కలిగి ఉంటాడు. 32వ వచనం మనం చూసుకున్నట్లయితే మరియా అంటుంది, నువ్వే కానీ ఇక్కడ ఉంటే నా తమ్ముడు చనిపోయేవాడు కాదు. యేసుక్రీస్తు లాజరు యొక్క సమాధిని చూసిన తర్వాత 35వ వచనంలో మనం చూసుకోవచ్చు, ఆయన కన్నీరు విడిచాడు. మన పరిస్థితి పట్ల దేవుడు రైట్ ఎమోషన్ కలిగి ఉంటాడు. దేవుడు మన పైన కనికరాన్ని చూపిస్తాడు. దీన్ని బట్టి మనకేమర్థం అవుతుందంటే గాడ్ షోస్ పర్ఫెక్ట్ లవ్. సరైన ప్రేమ దేవుడు మన పట్ల కలిగి ఉంటాడు. 3వ M మనం చూసుకున్నట్లయితే మైట్ అంటే రైట్ పవర్. సరైన శక్తి దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. 43వ వచనం మనం చూసుకున్నట్లయితే అక్కడ లాజరస్ కమ్ ఫోర్త్ అని యేసుక్రీస్తు సెలవిస్తున్నాడు. లాజర్ని బయటకు రమ్మన్నప్పుడు ఆయన యొక్క పునరుద్ధాన శక్తిని మనం చూడొచ్చు. ఈరోజు మన సమస్యల్లో నుంచి, వ్యాధుల్లో నుంచి, బాధల్లో నుంచి మనము బయటకు రావాలంటే మనము దేవుని యొక్క పునరుద్ధాన శక్తిని పొందుకోవాలి. నీతిమంతుడు పడిపోయిన వెంటనే మళ్ళీ నిల్చోడానికి ప్రయత్నిస్తాడు. అయితే మనము యేసుక్రీస్తు రక్తం ద్వారా నీతిమంతులు కాబట్టి దేవుని పునరుద్ధాన బలాన్ని మనము పొందుకొని మనము మళ్ళా నిల్చుందాము. దేవుడు అట్టి శక్తి మనకి ఈరోజు ఇచ్చునుగాక. షాలోమ్.